బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వాహనదారులకు ఇది గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం చలాన్లు ఉన్న వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా ఒకసారి ఇలాగే డిస్కౌంట్ ఇచ్చారు. పెండింగ్ చలాన్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఆ డిస్కౌంట్ని ఉపయోగించుకొని చలాన్లన్నీ క్లియర్ చేసుకోవాలని. మరోసారి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు చలాన్లు ఉన్న వారికి అవకాశాన్ని ఇచ్చారు. డిస్కౌంట్తో పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోమని. గతంలో ఇచ్చిన దానికంటే ఈసారి ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చారు. ఈ నెల 26వ తారీఖు నుంచి వచ్చే నెల 10వ తారీఖు వరకు చలాన్లు క్లియరెన్స్కి అవకాశాన్ని కల్పించారు. టూ వీలర్స్కి, ఆటోలకి 80% డిస్కౌంట్ ఇచ్చారు. అంటే టూ వీలర్స్కి, ఆటోలకి 100 రూపాయలు ఫైన్ పడితే మీరు 20 రూపాయలు కడితే సరిపోతుంది. అలాగే కార్లకు 60% డిస్కౌంట్ ఇచ్చారు. కార్ల పైన 100 రూపాయలు చలాన్ పడున్నట్లయితే మీరు కేవలం 40 రూపాయలు కడితే సరిపోతుంది. ఇక హెవీ వెహికల్స్ కూడా 60% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఆర్టీసీ బస్సులకు మాత్రం కొంత ఎక్కువ శాతాన్ని డిస్కౌంట్ ఇచ్చారు. ఆర్టీసీ బస్సులకు 90% డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగే తోపుడు బళ్లకు 90% డిస్కౌంట్ ఇస్తున్నారు. తోపుడు బళ్ళన్నీ పేదవాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి తోపుడు బళ్లకు 90% డిస్కౌంట్ ఇచ్చారు. ఆర్టీసీ బస్సులకు కూడా 90% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఆర్టీసీ బస్సులకి 100 రూపాయలు ఫైన్ పడినట్లయితే వాళ్ళు కేవలం 10 రూపాయలు కడితే సరిపోతుంది. 2022లో చలాన్లకు డిస్కౌంట్ ఇచ్చారు. అప్పుడు డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా 300 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ప్రస్తుతం పెండింగ్లో 2 కోట్లకు పైగా చలాన్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రత్యేక పోర్టల్ ద్వారా చలాన్లను క్లియర్ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. ఈ సేవ ద్వారా కూడా చలాన్లను క్లియర్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. సో చాలామందికి ఇప్పటికే భారీగా చలాన్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. గతంలో ఆఫర్ ఇచ్చినప్పుడు క్లియర్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో వారందరికీ కూడా ఇప్పుడు సువర్ణ అవకాశం. అందరూ కూడా చలాన్లు క్లియర్ చేసుకోవడానికి గతంలో కంటే భారీ డిస్కౌంట్లో చలాన్లను క్లియర్ చేసుకోవడానికి పోలీసులు అవకాశాన్ని కల్పించారు. ఒకసారి మా ప్రతినిధి రఫీతో మాట్లాడదాం. రఫీ, చలాన్ క్లియర్ చేసుకోవడానికి ఎవరెవరికి ఎటువంటి ఏ వాహనాల వారీగా ఎలాంటి డిస్కౌంట్ ఇచ్చారు? రోహిత్, మీరు చెప్పినట్లుగానే వాహనదారులకు ఇది శుభవార్త అని చెప్పొచ్చు. పోయిన సంవత్సరం ఎగ్జాక్ట్ గా మార్చి 1న ఈ ఆఫర్ ని ప్రకటించింది రాష్ట్ర పోలీస్ శాఖ. దీంతో రాష్ట్ర ఖజానాకు 300 కోట్ల రూపాయలు సమకూరినటువంటి పరిస్థితి. దాదాపు 600 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ఆ 600 కోట్లకి అప్పుడు ప్రకటించినటువంటి ఆఫర్ లో దాదాపు 50% వసూలు చేయగలిగింది. అయితే అట్లాంటి ఆఫర్ నే మరొక మారు పోలీస్ శాఖ ఇవ్వబోతా ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ చలాన్లకు అన్నిటికీ కూడా వీటిని వసూలు చేయడము, లేదంటే చాలా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ చలాన్లను పెండింగ్ చేయాలంటే వాటికి లీగల్ ప్రొసీజర్ అంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందరిపైన, వాహనదారుల పైన చార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. వాళ్ళందరినీ కూడా కోర్టుకు పిలిపించి కోర్టు ద్వారా వసూలు చేయాల్సి ఉంటుంది. ఇంత పెద్ద ప్రొసీజర్ చేయడం కంటే వీళ్లకు ఆఫర్ ప్రకటిస్తే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా అటు వాహనదారులకు ఇద్దరికీ సౌకర్యంగా ఉంటుందని మరోమారు పోలీస్ శాఖ భావించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించింది. మరికొద్ది సేపట్లో రాష్ట్ర పోలీస్ శాఖ ఈ ప్రకటన వెలువరించబోతా ఉంది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆర్టీసీ బస్సులతో పాటుగా తోపుడు పళ్ల వారికి మీరు చెప్పినట్టుగా 90% ఆఫర్ ఇవ్వడం జరిగింది. 90% రాయితీ ఇవ్వబోతా ఉన్నారు. 1000 రూపాయలు కనుక ఫైన్ ఉంటే ఒక్క 100 రూపాయలు పే చేస్తే సరిపోతా ఉంది. అదేవిధంగా 4 వీలర్స్ కి 60% తెలంగాణ వాహనదారులకు ఇది శుభవార్త. తెలంగాణ పోలీసులు చలాన్లు పడ్డ వాహనదారులకు ఒక శుభవార్తను అందించారు. డిస్కౌంట్లో మీ చలాన్లను క్లియర్ చేసుకోవచ్చు అని, ఫైన్ పడ్డ వాహనాలను డిస్కౌంట్లో మీ చలాన్లను క్లియర్ చేసుకోవచ్చు అని. ఇప్పటికే మీరు వాహనంతో బయటకు వెళుతూ ఉన్నప్పుడు పోలీసులు మీ వాహనాన్ని ఆపి మీ వాహనం నెంబర్ పైన ఎన్ని పెండింగ్ చలాన్లు ఉన్నాయో ఆపి మీ చేత కట్టించుకుంటూ ఉంటుంటారు. సో ఇప్పుడు మీరు వాటిని ఈ డిస్కౌంట్లో కట్టేసుకుంటే తక్కువలో వాటిని బయటపడిపోయే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చాలామందికి 4-5 వేల రూపాయల చలాన్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు ఈ డిస్కౌంట్ ఆఫర్ని ఉపయోగించుకుంటే చాలా తక్కువ మొత్తంలో చెల్లించి మొత్తం క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
రఫీ ఈసారి గతానికంటే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈసారి అందరూ క్లియర్ చేసుకుంటారని ఆశించవచ్చా? నిజంగా ఇది చలాన్లో ఉన్న వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం. కానీ మళ్ళీ ఎక్కువగా రోడ్ రూల్స్ని బ్రేక్ చేయకుండా ఉండే విధంగా కూడా వాళ్ళలో అవేర్నెస్ తీసుకుని రావాలి. లేకపోతే చాలామంది ఎందుకంటే రోడ్ రూల్స్ని బ్రేక్ చేయడం ద్వారా ప్రాణాలకు పోయే అవకాశం ఉంటుంది. ఓవర్ స్పీడింగ్ వాళ్ళు ఉంటారు, డేంజర్ స్పీడ్ వాళ్ళు ఉంటారు, రెడ్ సిగ్నల్ జంప్ చేయడం అనేది కూడా ప్రాణాల మీదకి తీసుకొచ్చేటటువంటి సందర్భాలు కూడా ఉంటుంటాయి. సో డిస్కౌంట్ ఆఫర్ సరే, మళ్ళీ రూల్ బ్రేక్ చేయకుండా ఉండండి అనే దానిపై కూడా ఎటువంటి అవేర్నెస్ కల్పించే అవకాశం ఉంది. దీనిపైన వాహనదారులు ఏమంటున్నారు? ఈ డిస్కౌంట్ ఆఫర్ పైన వాహనదారులు ఏమంటున్నారు? ఇప్పటికే స్పెషల్ గా చెప్పొచ్చు, డీడీ కేసులో అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డటువంటి వ్యక్తి ఉన్నారు. అతన్ని కోర్టుకు పంపించిన తర్వాత ఆ ఫైన్లన్న తర్వాత కూడా ఎవరైతే ఖచ్చితంగా కౌన్సిలింగ్ అటెండ్ కానటువంటి వ్యక్తి ఉన్నారో వాళ్ళందరికీ నోటీసును సర్వ్ చేసి మరి చాలా మందిని ఆ రూల్స్ పైన ప్రత్యేకమైనటువంటి రైట్ రఫీ, మీ ఆడియోలో డిస్టర్బెన్స్ ఉంది. తెలంగాణ పోలీసులు వాహనదారులకు మరో అవకాశాన్ని ఇచ్చారు. మీ వాహనాలపై ఫైన్లు ఉంటే, పెండింగ్ చలాన్లు ఉంటే వాటిని డిస్కౌంట్లో కట్టేసుకోండి అని. ఆర్టీసీ బస్సులకు 90% వరకు డిస్కౌంట్ ఇచ్చారు. అలాగే 2 వీలర్స్కి ఆటోలకి 80% డిస్కౌంట్ ఇచ్చారు. కార్లకు 60% డిస్కౌంట్ ఇచ్చారు. హెవీ వెహికల్స్కి 60% డిస్కౌంట్ ఇచ్చారు. నిజానికి డిస్కౌంట్ ఆఫర్లో పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవడం ఒక రకంగా బాగానే ఉంటుంది. కానీ డిస్కౌంట్లు ఇస్తారు కదని రోడ్ రూల్స్ని మాత్రం బ్రేక్ చేయకండి. ఎందుకంటే నిజానికి నా పర్సనల్ అభిప్రాయం ఏంటి అంటే, ఇలాంటి డిస్కౌంట్లు ఇవ్వకపోవడం మంచిదే అని. రోడ్ రూల్స్ని బ్రేక్ చేయడం ద్వారా ప్రాణాలే పోతూ ఉంటాయి. సో ఎప్పుడో ఇలాంటి డిస్కౌంట్ ఆఫర్ ఇస్తారు కదా, అప్పుడు కట్టుకుందామని చాలామంది నిర్లిప్తంగా ఉండే అవకాశం ఉంటుంది. సో పోలీసులు మీకు మంచి అవకాశం ఇచ్చారు, క్లియర్ చేసుకోండి. కానీ మళ్ళీ రోడ్ రూల్స్ని బ్రేక్ చేయకండి. రోడ్ రూల్స్ని బ్రేక్ చేయడం ద్వారా ఎంతోమంది కుటుంబాలు రోడ్డును పడ్డ పరిస్థితులు కూడా ఉన్నాయి. రోడ్ రూల్స్ని బ్రేక్ చేయడం అనేది చాలా తీవ్రమైన నేరంగా పరిగణించాలి. సో ఇప్పుడు పోలీసులు మీకు ఆఫర్ అయితే ఇచ్చారు, వాటిని క్లియర్ చేసుకోండి. కానీ మళ్ళీ మాత్రం రూల్స్ వయలేషన్కి మాత్రం పాల్పడకండి. రాంగ్ రూట్లో రావడం, సిగ్నల్ జంప్ చేయడం, ఓవర్ స్పీడింగ్, ఇవన్నీ ప్రాణాపాయకరాన్ని కలిగించేటటువంటి ఉల్లంఘనల కిందకే వస్తాయి. రోడ్ రూల్స్ని ఖచ్చితంగా పాటించాలి. సో ఇప్పటి వరకు పోలీసులు ఆఫర్ ఇచ్చారు కాబట్టి త్వరలో జీవో వచ్చే అవకాశం ఉంది. సో అందరూ క్లియర్ చేసుకుని మళ్ళీ చలానాలు పడే విధంగా కాకుండా రూల్స్ని ఫాలో చేస్తూ రోడ్డు పైన వాహనాలను నడిపితే మంచిది.